ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ఈ మారణకాండకు ప్రతీకారం ఏది, ఈ ప్రాణత్యాగాల ఫలితం ఎక్కడ, దాడులు ఆగిందెప్పుడు? సో ఇటీవల పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడుల నేపథ్యంలో భార్యల ముందే భర్తల్ని అత్యంత అమానవీయంగా కిరాతకంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు. సో వాళ్ళకెక్కడ మరి ఈ మారణకాండకు ప్రతీకారం ఏది, ఎందుకు భారత్ డ్రాప్ అయిపోయింది, విజయం అంచున ఉన్నటువంటి ఈ సమయంలో కాల్పుల విరమణకు ఎందుకు భారత్ అంగీకరించింది, సో ఈ మారణకాండకు ప్రతీకారం ఏది, ఈ ప్రాణత్యాగాల ఫలితం ఎక్కడ? సో ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసి దాంట్లో ఆపరేషన్ సింధూర్లో 5 జవాన్లు వీరమరణం పొందారు అంటూ స్వయంగా సైన్యం అధికారికంగా ప్రకటించింది. కానీ వీళ్ళ ప్రాణత్యాగాలకు ఫలితం ఎక్కడ? పోనీ ఇప్పుడు పాకిస్తాన్ ఏమన్నా కాల్పుల ఉల్లంఘనను కాల్పుల ఒప్పందాన్ని ఏమైనా పాటిస్తుందా అంటే అది లేదు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినటువంటి కొద్ది గంటల్లోనే మళ్ళీ తన కవింపు చర్యలు కొనసాగిస్తోంది. నిన్న రాత్రి కూడా జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లో సోమవారం రాత్రి ఎగిరినటువంటి పాక్ డ్రోన్లు. సో దాడులు ఆగింది ఎప్పుడు? సో ఈ మారణకాండకు ప్రతీకారం ఏది, ఈ ప్రాణత్యాగాల ఫలితం ఎక్కడ, దాడులు ఆగింది ఎప్పుడు? దీనికి వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి అన్నటువంటి డిమాండ్ వస్తుంది. సో అందుకే మోడీ ఫైర్ కాదు సీజ్ ఫైర్ అంటూ దేశవ్యాప్తంగా ఇవాళ చర్చ సాగుతోంది. ఒక విజయం అంచున ఉన్నప్పుడు పాకిస్తాన్ అనేది ఈ సమయంలో పూర్తిగా బలహీనమైపోయినటువంటి ఈ సమయంలో పైచేయి సాధించడానికి 100% మెండుగా అవకాశాలు ఉన్నటువంటి ఈ సమయంలో ఎందుకు డ్రాప్ అయ్యారు? అమెరికాకు ఎందుకు భయపడ్డారు? అమెరికా ఇన్వాల్వ్ కాగానే ఒక భారత్ ఎందుకు వెనుకడికి వేసింది? ప్రధానమంత్రి మోడీ జాతికి సమాధానం చెప్పాలనే డిమాండ్ వస్తుంది. సో ప్రధానమంత్రి మోడీ నిన్న సాయంత్రం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కానీ నిజానికి పాకిస్తాన్తో ఎటువంటి చర్చలకు జరిగాయి, లేదంటే అమెరికా దౌత్యం చేసింది, ఏ అంశాలపైన దౌత్యం ఫలించింది, ఎందుకు భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది అనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. సో దీంతో యావత్ దేశం మొత్తం కూడా ప్రధానమంత్రి మోడీ స్పీచ్ పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ ఉంది. మోడీ చెప్పింది ఒకటి, ప్రపంచం చూస్తున్నది మరొకటి, కేంద్రం వాదిస్తున్నది ఒకటి, బయట కనిపిస్తున్నది మరొకటి. కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశపరిచింది. ప్రత్యర్థి పాక్ని కాళ్ల బేరానికి రప్పించామని మోడీ చెప్పిండు, కానీ తామే గెలిచామని పాక్ ముందే ప్రకటించుకుంది. ఉగ్రమూకల్ని తుదముట్టించామని మోడీ చెప్పిండు, కానీ వాళ్ళు ఇప్పటికీ పాకిస్తాన్లో బహిరంగంగా తిరుగుతూనే ఉన్నారు. పాక్ కాళ్ల బేరానికి వచ్చిందని మోడీ చెప్పిండు, కానీ దాయాది ఇప్పటికీ తలెగరేస్తూనే ఉంది. టెర్రరిస్టుల్ని గడగడలాడించామని మోడీ చెప్పిండు, కానీ మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ఇంకా సవాల్ విసురుతూనే ఉన్నారు. పహల్గామ్లో చెదిరిపోయిన సింధూరాలకు ప్రతీకారం తీర్చుకున్నామని మోడీ చెప్పిండు, కానీ జంటలను కాల్చి చంపిన ముష్కరులు ఇంకా చేతికి చిక్కనే లేదు. పాక్ హద్దు మీరితే సహించేది లేదని మోడీ అన్నాడు, కానీ ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది గంటలకే కాశ్మీర్లోని సాంబాలో మళ్ళీ పాక్ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. పాకిస్తాన్తో జరిగిన గత 4 యుద్ధాల్లో భారత్ పైచేయిని, పాక్ ఓటమిని ప్రపంచం కళ్ళారా చూసింది. కానీ ఇప్పుడు మాత్రం మోడీ చెబితేనే వినాల్సిన పరిస్థితి తలెత్తింది. పాకిస్తాన్ కోలుకోలని దెబ్బతినడం వల్లే లొంగిపోయిందని మోడీ అంటున్నా రాయబారం చేసిన ట్రంప్ నోట ఆ మాటే రావడం లేదు. గతంలో కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ గౌరవించలేదు, ఉగ్రవాదానికి మద్దతు ఆపలేదు. అయినా ఎటువంటి షరతులు విధించకుండా కేవలం డిమాండ్లు పెట్టి పాక్ను కట్టడి చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పాకిస్తాన్ కాలు దువ్వుతూనే ఉంది, అయినా కాల్పుల విరమణ ఎందుకు వచ్చింది? ప్రత్యర్థి కవిస్తూనే ఉన్నాడు, మరి మోడీ సర్కారు కాడి ఎందుకు పారేసింది? ప్రశ్నలు అనేకం, కారణాలు గోప్యం. 2 రోజులైనా కూడా అంతా అస్పష్టం. ఇది దేశవ్యాప్తంగా చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. మొన్న పహల్గామ్లో ఎంతటి పాశవికంగా వాళ్ళు దాడి చేసే వాళ్ళు కాల్చి చంపారో మనం చూసాం. సో ఆ దాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసింది భారత్, కానీ ఆ ఆపరేషన్ సింధూర్ని మధ్యలోనే ఆపేసింది. అంటే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న పక్క ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఇంకా కవింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా కూడా ఆ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్తాన్. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇంకా భారత్ పైన దాడులు చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. సో ఇంత రెచ్చగొట్టే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తున్నా కూడా ఎందుకు మరి కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించింది? అమెరికా దౌత్యం ఏం చెప్పింది? అమెరికా దౌత్యం అనేది ఎందుకు ఫలించింది, ఎట్లా ఫలించింది, ఏ కారణాలతోటి ఫలించింది అంటూ ఇవాళ దేశం ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ముక్తాయం చూద్దాం. శనివారం భారత్ కాల్పుల విరమణ ప్రకటించడానికి అరగంట ముందే ట్రంప్ తెర మీదకి వచ్చి భారత్ పాక్ల కాల్పుల విరమణను తానే ప్రకటించారు.
సోమవారం ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి 2 గంటల ముందే మన గురించి ట్రంప్ ప్రపంచాన్ని ఉద్దేశించి సందేశం ఇచ్చిండు. ఎట్లా అయిపోయింది భారత్ పరిస్థితి అంటూ వాళ్ళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎస్, నాడు నేడు ఒకసారి చూద్దాం. అణు బెదిరింపులకు భారత్ భయపడదు. అప్పుడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. కత్తి మొన చూపించో అణుబాంబుతో భయపెట్టో ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే, మనల్ని అణిచివేయాలని చూస్తే ఈ దేశం లొంగేది కాదు. ఒక ప్రభుత్వంగా మన కర్తవ్యం మారణాయుధాలకు ఆయుధాలతోనే సమాధానం ఇవ్వడం అంటూ నాడు ప్రధాని మాట్లాడితే, యుద్ధాల యుగం కాదు ఇది, ఉగ్రవాదానికి కూడా కాలం కాదు అంటూ నిన్న ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సింధూర్తో ఉగ్రవాదుల్ని శిక్షించాం, పాక్ వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేశాం, మన ఆయుధాల శక్తి ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదం పీఓకే పైనే పాక్తో చర్చలు, ఉగ్ర స్థావరాల్ని పాక్ కూల్ చేసుకోవాలి, లేకుంటే ఆ దేశం బతకడం కష్టం. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం. సో నిన్న ప్రధానమంత్రి చేసినటువంటి ప్రసంగం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది దేశవ్యాప్తంగా. సైన్యం విజయం, కేంద్రం విఫలం. త్రివిధ దళాల దాడితో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి. భారత్ పై చేయిలో ఉన్నప్పుడే కాల్పుల విరమణ. తామే గెలిచామంటూ పాక్ ప్రధాని సంబరాలు. 48 గంటల పాటు మోడీ ప్రభుత్వం మౌనం వహించింది. అమెరికా జోక్యాన్ని వద్దనలేని నిస్సహాయత. కాల్పుల విరమణ షరతులపైన గప్చుప్. అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిన ఎందుకు అనేది. ప్రధాని మోడీ ప్రభుత్వం పైన విశ్లేషకులు తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరిది విజయం, ఎవరిది అపజయం? కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాక్ ప్రధాని బయటకు వచ్చి మాదే విజయమని బహిరంగంగానే ఎందుకు ప్రకటించగలిగాడు? మన ప్రధానికి మాట్లాడడానికి 48 గంటల సమయం ఎందుకు పట్టింది? కాల్పుల విరమణ తర్వాత అక్కడ సైన్యం ఎందుకు సంబరాలు చేసుకుంది? భారతదేశం ఎందుకు విస్మయంలో మునిగిపోయింది? అమెరికాకు, యుఏఈకి, చైనాకు పాక్ ప్రధాని ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు? మనం మాత్రం కాల్పుల విరమణకు కారణం ఎవరో ఎందుకు చెప్పలేకపోతున్నామంటూ మోడీ ప్రభుత్వం పైన దేశవ్యాప్తంగా విశ్లేషకులు ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. ఆపరేషన్ సింధూర్ అనేది చాలా విజయవంతంగా సాగుతున్నప్పుడు ఎందుకు భారత్ సడన్గా కాల్పుల విరమణకు అంగీకరించింది? అమెరికా దౌత్యానికి ఎందుకు తల ఉంచింది అనేది వాళ్ళ దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చనీయాంశమవుతుంది. మోడీ దౌత్యం ఫెయిల్, ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి కాల్పుల విరమణ ప్రకటన. భారత్ పాక్ను ఒకే ఘాటన కట్టిన ట్రంప్ అయినప్పటికీ ఒక్క మాట అనని మోడీ. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ను ప్రపంచం ఎదుట దోషిగా నిలబెట్టడంలో ఎన్డీఏ విఫలం. ఐఎంఎఫ్లో పాకిస్తాన్కు వ్యతిరేకంగా సభ్య దేశాల మద్దతు కూడగట్టడంలో ఫెయిల్ అంటూ దేశవ్యాప్తంగా ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ. ఆర్థిక మూలాల విషయంలో కూడా ఆర్థిక రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీపై గంపడాశలు పెట్టుకుంది. ఘర్షణల నేపథ్యంలో పాకిస్తాన్కు ఆ ప్యాకేజీ దక్కకుండా చేసి ఉంటే ఆ దేశానికి గట్టిగా దెబ్బ కొట్టినట్లే అయ్యేది. కానీ దాన్ని అడ్డుకోవడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. ప్రపంచానికే తాను విశ్వగురువుగా చెప్పుకునే ప్రధాని మోడీ కేవలం 26 సభ్య దేశాలు ఉన్న ఐఎంఎఫ్ను పాకిస్తాన్కు రుణం ఇవ్వకుండా ఎందుకు అడ్డుకోలేకపోయారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతిపెద్ద దౌత్య వైఫల్యం. మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికాకు ప్రధాని మోడీ అవకాశం కల్పించారు. భారత్ పాక్ మధ్య మూడో వ్యక్తి రావడం చరిత్రలో ఇది తొలిసారి. ఇది మోడీ ప్రభుత్వ అతిపెద్ద దౌత్య వైఫల్యం. ఈ చర్యతో ప్రపంచంలో భారత్కున్న ప్రతిష్ట మసకబారుతుందంటూ తన్మయ్ ఘోష్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అవమానకరం. రక్షణ రంగ నిపుణులు సుశాంత్ సింగ్ తన ఒపీనియన్ చెప్తున్నారు. ట్రంప్ ఒత్తిడితో మోడీ కాల్పుల విరమణపై రాజీ పడడం ఇబ్బందికరమే కాదు, అవమానకరం కూడా. ఇది దేశంలోని కోట్లాది మంది భారతీయులను ఆశ్చర్యానికి గురి చేసింది. దౌత్యపరంగా ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటమిగా చెప్పొచ్చు అంటూ అందరూ కూడా ఈ రకంగా పెదవి విరుస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ ఎందుకు తీసుకున్నారు ఈ నిర్ణయం అంటూ. మనం ఎందుకు తగ్గాం? పాకిస్తాన్తో ఇప్పటివరకు జరిగిన యుద్ధాలు, సైనిక ఘర్షణల్ని పరిశీలిస్తే భారత్ స్పష్టంగా పై చేయి సాధించడమే కాదు, ఎప్పుడు ముగించాలనేది కూడా మనమే నిర్ణయించేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం మూడో వ్యక్తి తలదూర్చి మనం ఏం చేయాలో నిర్ణయించాడు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ ఇలా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల్లో మూడో దేశం పాత్ర నామమాత్రం. కానీ భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఉద్రిక్తతల్లో మాత్రం అమెరికా వచ్చి చేరింది. షరతులు ఏమిటో ఎందుకు చెప్పరు? యుద్ధాల్లో కాల్పుల విరమణ అసహజమేమీ కాదు. అయితే కొంత సమయం తీసుకోవడానికో లేదా లొంగిపోవడానికో దెబ్బతిన్న దేశం కాల్పుల విరమణను ప్రకటిస్తూ ఉంటుంది. పైచేయిలో ఉన్న దేశం కాల్పుల విరమణ ప్రకటించాలంటే షరతులు విధిస్తుంది. ఆ షరతులకు శత్రుదేశం ఒప్పుకుంటేనే విరమణకు అంగీకరిస్తామని చెబుతుంది. కానీ ఇదంతా ఈ ప్రొసీజర్ ఏమీ జరగలేదు. పాకిస్తాన్ అసహాయ స్థితిలో ఉన్నాము, కాల్పుల విరమణ మేము చేస్తున్నామని కూడా పాకిస్తాన్ ఎక్కడ ప్రకటించలేదు. కానీ ఆ సమయంలో భారత్ పైచేయిలో ఉన్నా కూడా మరి ఎందుకు అంటే నిజంగా ఒక దేశం అనేది మోకరిల్లినప్పుడు, ఆ దేశం తన ఓటమిని అంగీకరించినప్పుడు, అప్పుడు పైచేయిగా ఉన్నటువంటి దేశం అనేక కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్కి అవతల దేశం ఒప్పుకుంటేనే కాల్పుల విరమణలు గతంలో అంటే యుద్ధాల విరమణలు అనేది గతంలో జరిగినటువంటి విధానం. కానీ నిన్న మొన్న జరిగినటువంటి ఆ ఉద్రిక్తతల నేపథ్యంలో
పాకిస్తానే మీ విజయం సాధించామని బయటకు చెప్పుకుంటుంది, సంబరాలు చేసుకుంటుంది. కానీ దేశ ప్రధాని మాత్రం 2 రోజుల పాటు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నలు వస్తున్నాయి. మూడో పక్షాన్ని ఎందుకు అనుమతించారు, ఆ అవసరం ఎందుకు వచ్చింది, ప్రధాని మోడీ సమాధానం చెప్పాలంటూ శరద్ పవార్ డిమాండ్ చేస్తారు. ట్రంప్ పేరు ఎందుకు ప్రస్తావించలేదు, ప్రధాని మోడీని నిలదీసిన కపిల్ సిబాల్. వాణిజ్యం ఆపేస్తానని ఒత్తిడి తెచ్చా, యుద్ధం ఆపించా, నా జోక్యం వల్లే అణుయుద్ధం తప్పింది, భారత్ పాక్ కాల్పుల విరమణపైన ట్రంప్ నిన్న ప్రకటన చేశారు. సో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకంటే ముందే అమెరికా అధ్యక్షుడి నుంచి వచ్చినటువంటి ప్రకటన ఇది. 2 దేశాలతో వాణిజ్యం నిలిపివేస్తానని బెదిరించి భారత్ పాకిస్తాన్ను కాల్పుల విరమణకు ఒప్పించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వెల్లడించారు. వైట్ హౌస్లో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ మీతో చాలా పెద్ద మొత్తంలో వాణిజ్యం చేయనున్నామని ఆ 2 దేశాలకు చెప్పానన్నారు. ఇక యుద్ధం ఆపేయండి, మీరు ఆపేస్తే మనం వాణిజ్యం చేద్దాం, మీరు ఆపకపోతే మాతో ఇక మీరు ఎటువంటి వాణిజ్యం చేయలేరు అంటూ భారత్ పాక్ను బెదిరించానని ట్రంప్ తెలిపారు. హఠాత్తుగా ఆ 2 దేశాలు కూడా తాము కూడా యుద్ధం ఆపేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాయని ఆయన చెప్పారు. ఆ 2 దేశాల నిర్ణయాలపైన వాణిజ్యం బలమైన ప్రభావం చూపిందని ఆయన చెప్పారు. చాలా కారణాలు ఉండొచ్చు, కానీ అందులో వాణిజ్యం చాలా ముఖ్యమైనదంటూ ట్రంప్ వెల్లడించారు. సో ఇది అంటే అమెరికా ఇన్వాల్వ్మెంట్ వల్ల భారత్ పాకిస్తాన్ల యుద్ధం ఉద్రిక్తతలు ఆగిపోవడాన్ని కేంద్రం పుమ్మాటికి వైఫల్యం చెందింది. ప్రధానమంత్రి మోడీ తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయం వల్ల మొత్తం దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ సాగుతోంది. కాల్పుల విరమణను చరిత్ర క్షమించదు, బాధ్యత నుంచి ప్రధాని తప్పించుకోలేరంటూ పార్లేకర్ పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందినటువంటి ప్రముఖ జర్నలిస్టు, రచయిత, రాజకీయ విశ్లేషకులు రాజు పార్లేకర్ ఏకంగా మోడీ ప్రసంగాన్ని నాన్సెన్స్గా అభివర్ణించారు. ప్రధాని ఏకపక్షంగా టీవీల్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించడం పార్లమెంటు సమావేశాలకు ప్రత్యామ్నాయం కాదు, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రతిసారి ఇలా తనకు నచ్చినట్లు ఏకపక్షంగా స్వేచ్ఛగా మాట్లాడి తన బాధ్యతల నుంచి తప్పించుకోలేరు అంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. చరిత్ర క్షమించదు, పాకిస్తాన్ కాల్పులు జరిపినా, మిసైలు ప్రయోగించినా అవేమీ పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం అసలేమీ జరగలేదన్నట్టు కాల్పుల విరమణకు అంగీకరించింది ఎందుకు? మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చరిత్ర ఎన్నటికీ క్షమించదు అని బ్రహ్మ చెల్లాని కూడా అభిప్రాయపడుతున్నారు. విద్యావంతుడే పాలకుడు కావాలి, పాలనాపరంగా భారత్ అత్యంత సంక్లిష్ట దేశం, విద్యావంతులే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరు, ఇతరుల సహాయం లేకుండా చర్చించగలరు, స్వయంగా నిర్ణయాలు తీసుకోగలరు. కాల్పుల విరమణ విషయంలో మోడీ సర్కారు తీరును ఎండగడుతున్న మేధావులు మోడీ విద్యావంతుడు కాదు అని పరోక్షంగా చెప్పిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి. 140 కోట్ల మంది గౌరవ ప్రతిష్టలతో ఆటల, గత ప్రభుత్వాలు దౌత్యపరంగా యుద్ధంలోని విజయాలు సాధించాయి, మీరు అవకాశాన్ని వృధా చేశారంటూ భోజ్పురి సింగర్ నేహా సింగ్ రియాక్ట్ అయ్యారు. తనకు తానే అపహాస్యం చేసుకున్న మోడీ అంటూ కార్టూనిస్ట్ మంజుల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పట్లో కాల్పుల విరమణకు మన్మోహన్ యత్నిస్తే మోడీ విమర్శలు చేశారంటూ కూడా గుర్తు చేశారు. ముగిసిన సమరం, దేశ ప్రజానీకం ఆశించినవి సాధించకుండానే వార్ ఎండ్, తెరుచుకున్న 32 ఎయిర్పోర్ట్లు, బోర్డర్లో బలగాల తగ్గింపు. ఇది యుద్ధాల యుగం కాదు అంటూ నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన మాటలకు సంబంధించిన సారాంశం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులు శిక్షించాం, పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం, ఇకపై పాకిస్తాన్తో ఉగ్రవాదం పిఓక పైన చర్చలుంటాయి, జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు నిన్న. నాడు అమెరికాకు తల ఒగ్గని ఇందిరా, పాకిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం మానుకోకుంటే గుణపాఠం చెబుతామన్న అమెరికా అధ్యక్షుడు నిక్సన్, మాకు అమెరికా యజమాని కాదు అని ఆనాడు ఇందిరాగాంధీ తెగేసి చెప్పారు. 1971 నాటి యుద్ధ సమయంలో ఆసక్తికర ఘటన జరిగింది. 1971 పాకిస్తాన్ నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా విముక్తి పోరాటం సాగిస్తున్న బెంగాలీలపై పాకిస్తానీ సైన్యం ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరిట దారుణ మారణకాండ సాగిస్తున్న కాలం. స్వతంత్ర బంగ్లాదేశ్ పోరాటానికి భారత ప్రభుత్వం అండగా నిలిచింది. పాకిస్తాన్తో సన్నిహితంగా ఉంటున్న అమెరికాకి ఇది నచ్చలేదు. పాకిస్తాన్ అంతరంగిక వ్యవహారాల్లో భారత్ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారత ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాశారు. దీనికి ధీటుగా జవాబిచ్చింది ఇందిరాగాంధీ. 1971లో నవంబర్లో అమెరికాను సందర్శించారు. వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో ఇందిరాగాంధీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పాకిస్తాన్ వ్యవహారాల్లో భారతదేశ జోక్యాన్ని నిక్సన్ తీవ్రంగా నిరసించారు. పాక్ వ్యవహారాల్లో జోక్యం మానుకోకపోతే భారత్ తగిన గుణపాఠం చెబుతామంటూ నిక్సన్ నేరుగా ఇందిరాగాంధీనే హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఈ బెదిరింపుల్ని ఏమాత్రం లెక్క చేయని ఇందిరాగాంధీ ఆయనకు అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. భారత్ అమెరికాను ఓ మిత్రుడుగా చూస్తుందే తప్ప యజమానిగా కాదు. తన భవిష్యత్తును రచించుకునే సామర్థ్యం భారత్కు ఉంది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అంటూ నిక్సన్కు సూటిగా విస్పష్టంగా చెప్పి వైట్ హౌస్ నుంచి ఇందిరాగాంధీ బయటకు వచ్చేశారు. సో అప్పుడు తల ఒగ్గలేదు ఇందిరాగాంధీ. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి అమెరికాకు తల ఒగ్గారంటూ విమర్శలు వస్తున్నాయి. ఉగ్రవాదంపైన మా పోరు, వారికి బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ అంటూ భారత డీజీఎంఓలు వెల్లడించారు. సిమ్లా స్ఫూర్తికి కేంద్రం తోట్లు, కాశ్మీర్ అంశంపై మూడో పక్షం జోక్యం,
ట్రంప్ మధ్యవర్తిత్వంపై విమర్శలు, మోడీ సర్కార్ను విపక్షాలు నిలదీస్తున్నాయి. మనం ఇక్కడ పాత ఫోటో మనం చూస్తున్నాం. 1972లో జూలై 2న సిమ్లా ఒప్పందం పైన సంతకాలు చేస్తున్న అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో. ట్రంప్కు బెదిరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వైట్ హౌస్లో నాడు వాగ్యుద్ధం, అమెరికా అధ్యక్షుడికి ధీటుగా జవాబు. ఆ మధ్యలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా రైతు బంధు అంటే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మరి ఆ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారంటూ నిన్న కౌలు రైతులు ప్రభుత్వాన్ని స్ట్రైట్గా ప్రశ్నించారు. మాకు న్యాయం ఎప్పుడు చేస్తారు? ఇచ్చిన మాట ఎప్పుడు నిలుపుకుంటారు? భారత్ జోడో యాత్ర, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారు? రైతు భరోసా బోనస్ ఏమయ్యాయి? రేవంత్ రాహుల్కు కౌలు రైతుల సూటి ప్రశ్న. ఈ వానాకాలం నుంచి కౌలుదారు చట్టం 2011 అమలు చేయాలంటూ డిమాండ్. సమావేశంలో నిన్న రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు మాట్లాడారు. మాకు న్యాయం ఎప్పుడు చేస్తారు? మాకు ఇచ్చిన మాట ఎప్పుడు నిలుపుకుంటారో చెప్పండి అంటూ కౌలు రైతులు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు వస్తే తమకు లాభం జరుగుతుందంటూ భావించామని, కానీ అన్యాయమే జరుగుతుందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. మనం చూద్దాం వాళ్ళ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా అంటే కౌలు రైతుల డిమాండ్లు. వెంటనే భూ అధీకృత సాగుదారుల చట్టం 2011 అమలు చేయాలి. కౌలు సాగుదారుల నుంచి దరఖాస్తులు తీసుకొని వారికి ఎల్ఈసి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకు పంట బీమా, పంట నష్టపరిహారం, రైతు బీమా, పంట అమ్మకం, బ్యాంకు రుణాలు అమలు చేయాలి. రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం కాబట్టి కౌలు రైతులకు కూడా అందించాలి. సో ఇది ప్రధానంగా చెప్పినటువంటి హామీ. పంట పెట్టుబడి సాయం అప్పటిదాకా రైతు బంధుగా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తాం, ఇచ్చేటువంటి 10,000 కాదు 15,000 ఇస్తామని చాలా ఆర్భాటంగా ప్రకటించారు. సో ఇప్పుడు ఫైనల్గా రైతు భరోసాకి అసలు హామీలోనే కోతబట్టి 12,000 ఇస్తున్నారు. అది కూడా కేవలం ఇప్పుడు 3-4 ఎకరాల వరకు మాత్రమే పడిన పరిస్థితి. వాళ్ళకు కూడా 100% అందిందా అంటే అది లేదు. అయితే ఈ రైతు భరోసా భూ యజమానికి ఇస్తాం, ఇక్కడ ఆ యజమాని దగ్గర ఎవరైనా కౌలు తీసుకొని చేస్తుంటే ఆ కౌలు రైతుకు కూడా ఇస్తామని చాలా విస్పష్టంగా అనేక ఇంటర్వ్యూలలో, అనేక సభలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ హోదాలో, అధ్యక్షుని హోదాలో ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇటీవల మనకు తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. రైతు భరోసా అనేది భూ యజమానికే వస్తుంది, కౌలు రైతుకు లేదు అంటూ ఆయన కూడా చాలా విస్పష్టంగా చెప్పేశారు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తున్నాయి, వాళ్ళిద్దరి మధ్యలో సమన్వయం లేదు అంటూ ఇవాళ కొత్త రాగం ప్రభుత్వం అందుకున్నటువంటి పరిస్థితి. సో కౌలు రైతు పరిస్థితి ఏంటి? చెప్పిన మాట ఇక అది కూడా అటకెక్కించినట్టేనా? కౌలు రైతుకు ఈ ప్రభుత్వం న్యాయం చేయదా అంటూ మాకు ఎప్పుడు న్యాయం చేస్తారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతులకు రేవంత్ రెడ్డి రాసిన లేఖ బహిర్గతం. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కౌలు రైతులు పాల్గొని తమ డిమాండ్లను వినిపించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే 2025 వానాకాలం నుంచి కౌలు రైతుల గుర్తింపు కోసం చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 2023 సెప్టెంబర్ 13న అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖ కాపీలను రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు మీడియాకు విడుదల చేశారు. మరొక వార్త చూస్తున్నాం. వడ్ల కుప్పపైనే రాలిన రైతన్న. పోచంపల్లి కొనుగోలు కేంద్రంలో వడ్లు తుర్పారబడుతూ అస్వస్థత. వడదెబ్బకు గురై గిరిజన రైతు గుగ్గులోతు కిషన్ మృతి. బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పలు సంఘాల డిమాండ్. ముఖ్యమంత్రికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి ఐకేపీ సెంటర్లో వడదెబ్బ తగిలి విగతజీవిగా పడి ఉన్నటువంటి రైతు కిషన్. సో ఇది తెలంగాణ రైతుల పరిస్థితి. అయితే ఆత్మహత్యలు లేదంటే ఈ రకంగా వడ్ల కుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్నటువంటి దయనీయమైన పరిస్థితులు. సో ఇప్పటికీ దాదాపుగా 500కు చేరువలోగా ఆత్మహత్యల సంఖ్య చేరుకుంటుంది. వందలాది సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. వాటికి తోడుగా ఇవాళ ఇటువంటి అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసుకొని రోజుల తరబడి, వారాల తరబడి అక్కడ ఎదురు చూపులు చూస్తున్నారు. అయినా కూడా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరపకపోవడంతో అట్లా అక్కడ ఎదురు చూసి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వడదెబ్బకు తగిలి కూడా రైతులు ఇట్లా మృత్యువాత పడుతున్నటువంటి దయనీయ పరిస్థితులు. 3 రైతుల ఆత్మహత్య. భారంగా మారిన పెట్టుబడి అప్పులు, వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం. మానుకోట, జనగామ, నిర్మల్ జిల్లాల్లో ఈ విషాదం జరిగింది. బానోతు హత్య, కాలువరాజు, జాదవ్, వినోద్ ఈ 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి విషాదకరమైన పరిస్థితులు. మరోపక్క మిల్లుకు బస్తాలు తరలిస్తారని రైతు ఆత్మహత్యా యత్నం. కిరోసిన్ పోసుకుంటుండగా అడ్డుకున్న స్థానికులు. మహబూబాబాద్ జిల్లా కుమ్మరికుంటలో ఈ ఘటన జరిగింది. కలెక్టరేట్ ఎదుట మొక్కజొన్న రైతుల ధర్నా. ఎకరాకు 60 లక్షల పరిహారం ఇవ్వాలి అంటూ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. భూసేకరణపైన గ్రామాల్లో అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. దుబ్బాకలో చేనేత కార్మికుడి ఆత్మహత్య. ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో ఊరేసుకొని మృతి. ఇట్లా రైతులు తర్వాత చేనేత కార్మికులు ఈ రకంగా
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోపక్క ఆర్థిక ఇక్కట్లతో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య అని మరొక వార్త మనం చూస్తున్నాం. ధాన్యం కొనుగోలులో 50 బస్తాల గోల్మాల్ అంటూ మరొక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం చెల్లించాలని రైతుల ధర్నాను మరోపక్క కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ జరుగుతోంది అంటూ గద్వాల కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఉద్యోగులకు మళ్లీ మొండి చేయన ఆర్థికపరమైన డిమాండ్లు అటకెక్కినట్లే ఆర్థికేతర డిమాండ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి త్రిసభ్య కమిటీ అంటూ ఒక వార్త చూస్తే నిధుల కోసం నయా ప్లాన్ టీజీఐఐసీని గుట్టుగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్పు గత నెల 15నే ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఐసీలో ఆధీనంలో 1.20 లక్షల ఎకరాల భూములున్నాయి. కార్పొరేషన్ ఆస్తుల ఆధారంగా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా బాండ్లు జారీ చేసి నిధులు సమీకరించేలా సన్నాహాలు, కొత్త పరిశ్రమలకు భూ కేటాయింపులు ఇక అసాధ్యం. 1.75 లక్షల ఎకరాలు కుదవబెట్టే కుట్ర, అందుకే టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్పు చేసిండ్రు. వేల కోట్ల రుణాల కోసం కాంగ్రెస్ భారీ స్కెచ్ వేసింది. ఏప్రిల్ 15నే రహస్యంగా జీవో జారీ చేసింది ప్రభుత్వం. 1.80 లక్షల కోట్ల అప్పు తెచ్చి అంటే 1,80,000 కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రానికి ఏం చేసిండ్రు? 1,00,000 కోట్లతో బడా కాంట్రాక్టర్ల జేబులు నింపుడే సీఎం పని. సీఎందే 20% కమిషన్, ఇందుకు నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయంటూ నిన్న ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. అలాగే నాంచారమ్మకు పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత నిన్న ములుగు జిల్లాలో పర్యటించారు. రైట్, ఇక మిగతా పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. అనుభూచికి బెదరం, అణ్వస్త్ర బెదిరింపులను సహించమంటూ ప్రధానమంత్రి మోడీ చేసిన స్టేట్మెంట్స్ చూస్తున్నాం. వాణిజ్య బెదిరింపులతో దారికొచ్చాయి భారత్ పాకిస్తాన్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. సాక్షి చూస్తే సాక్షిలో మాత్రం బెదరం దాయాదికి ప్రధాని మోడీ హెచ్చరిక అంటూ ఒక వార్త చూస్తే తెలంగాణ టుడే యువర్ అండర్ వాచ్, పీఎం వాన్స్ పాకిస్తాన్ అంటూ మరొక వార్త చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.